అందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవం అని మనం చేసుకుంటున్నాము. భారతీయ మహిళల సమర్థత, ఔన్నత్యము ఇవన్నీ కూడా శరత్చంద్ర గారు తన నవలలో రాశారు. ఆనాటి భారత స్త్రీ చదువు లేకపోయినా ఎంత సమర్థవంతురాలు, సహనం, ఓర్పు మొదలైన సద్గుణాలతో ఒక సంసారాన్ని ఎట్లా నడిపించింది. ఎంతో గొప్పవాడిని అనుకుంటున్న భర్తను కూడా పూర్తిగా అతన్ని మార్చేసి, అంటే అతని మనస్తత్వాన్ని అవన్నీ మీరు ముందు ముందు నవలలో చూడబోతున్నారు. అందుకని ఇది బెంగాలీ నవల. శరత్చంద్ర చటర్జీ గారు రాసిన నవల. దాన్ని చక్రపాణి గారు ట్రాన్స్లేట్ చేశారు. చక్రపాణి గారికి సర్వదా మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే అంత ఉత్తమ బెంగాలీ సాహిత్యాన్ని మనకి తెలుగులోకి అనువదించారు వారు. ఆ నవలల్లో మన స్త్రీలు ఎలాంటి వారు, అలాగే ఎక్కడ మనకొక్క చిన్న ఇబ్బంది పడే సన్నివేశాలు కానీ అలాంటివి, అంటే అసభ్యత కానీ అశ్లీలం కానీ ఎలాంటివి మనకు కనపడవు. అత్యున్నతమైన నవలలు ఇవి. అందుకని మహిళా దినోత్సవం సందర్భంగా ఇది చదవబోతున్నాను. ఇది 2 భాగాలు. ఇది మొదటి భాగం. నవవిధాన్ నవల పేరు. శైలేశ్వర ఘోషాల్ కలకత్తాలోని ఒక కాలేజీలో తత్వశాస్త్రాధ్యాపకుడు. ఆయన తత్వశాస్త్రంలో పాశ్చాత్య విశ్వవిద్యాలయాల డిగ్రీ కూడా సంపాదించాడు. అధ్యాపకుడుగా ఆయన నెల జీతం 800. ఆయన వయస్సు 32 సంవత్సరాలు. సుమారు 5 నెలల క్రితం ఆయన భార్య 9 సంవత్సరాల కొడుకును ఈ లోకంలో విడిచి పరలోకం చేరింది. భార్య మరణించిన కొద్ది రోజులకే శైలేశ్వరుడు తిరిగి వివాహం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ ప్రయత్నం అతడి మిత్రుల్లో, పరిచయస్తుల్లో సంచలనానికి కారణమైంది. అలా జరిగి ఉండకపోతే ఈ కథ మరెలా పరిణమించేదో చెప్పడం చాలా కష్టం. కలకత్తా నగరంలోని పటల్ డాంగాపేటలో కొన్ని తరాలుగా శైలేశ్వరుడి పూర్వుల నివాస స్థానం అది. అక్కడ అతడికి పితరులైన ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో శైలేశ్వరుడు, అతడి 9 ఏళ్ల కొడుకు సోమేంద్రుడు కాక నౌకర్లు 4-5 దాకా ఉన్నారు. భార్య పోయిన తొలి దినాలలో శైలేశ్వరుడికి మళ్లీ వివాహం ఆడాలన్న కోరిక ఉండేది కాదు. తర్వాత ఆ అభిలాష కలిగింది అతడికి. ఆ సమయంలో అతనికి భవానీపూర్లోని భూపేంద్ర బెనర్జీ గారి 2వ కూతురు మెట్రికులేషన్ పాస్ అయిందని, అంతేగాక ఆమె చాలా అందగత్తె అని అతనికి తెలిసింది. పెద్ద చదువులు చదివిన శైలేంద్రుడికి బెనర్జీ గారి కూతురిని గురించి ఆసక్తి గురించి ఆ రోజున అతని మిత్రగోష్ఠిలో ప్రసంగం ప్రారంభమైంది. అది సాయంకాల సమయం. శైలేశ్వరుడి మిత్రులంతా అతడి గదిలో కూర్చుని టీ తాగుతున్నారు. ఆ సమయంలో ఏదో చిన్న స్కూల్లో పనిచేస్తున్న పండితుడు ఒక ఆయన కూడా వాళ్ల మధ్య ఉన్నాడు. ఆయన కాస్త చాదస్తపు మనిషి. ఆ కారణం చేతనేమో శైలేశ్వరుడి మిత్రులైన ప్రొఫెసర్లందరూ అతన్ని దిగ్గజం లాంటి పండితుడు అంటూ ఉంటారు. ఆ పండితుడు ఏ మాట వెనక ముందు ఆలోచించి మాట్లాడడం కానీ, సందర్భాలు చూడడం కానీ చేయడు. ఈ దిగ్గజం లాంటి పండితుడికి ఇంగ్లీష్ రాదు. ఫలానా వాళ్ల పిల్ల ఫలానా పరీక్ష పాస్ అయిందని వినడం జరిగిందో అతని ఒళ్ళు భగ్గుమంటుంది. ఆ రోజున టీ గోష్ఠిలో భూపేంద్ర బెనర్జీ గారి అమ్మాయి ప్రసక్తి వచ్చేసరికి పండితుడు తప్పిబ్బైపోతూ శైలేంద్రబాబు మొదటి భార్యను ఇంట్లోంచి తరిమేశాడు, మరొక భార్యను మింగేశాడు. ఇప్పుడు తిరిగి పెళ్లి చేసుకోవాలనుకోవడం కొరివితో తలగోకోవడమే అవుతుంది. ఒకవేళ గృహస్థ జీవితం గడపాలని ఉంటే వెళ్లగొట్టిన మొదటి భార్యనే ఎందుకు తెచ్చుకోకూడదు అన్నాడు. శైలేశ్వరుడి మిత్రుల్లో చాలామందికి ఈ మొదటి భార్య సంగతే తెలీదు. పండితుడు ఇలా అనేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అది గమనించిన దిగ్గజం మరింత ఉత్సాహంగా, పాపం ఆవిడనే పిలుచుకొచ్చుకోండి, ధర్మంగా ఉంటుంది. మళ్ళీ మరో పెళ్లి మాత్రం చేసుకోకండి. బెనర్జీ గారి అమ్మాయి మెట్రికులేషన్ పాస్ అయితే అని తెలిసినట్టేనా అన్నాడు. శైలేశ్వరుడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ, ఆమె పిచ్చి మనిషి అండి అన్నాడు. ఎవరైనా మరొకరిని పిచ్చివాళ్ళంటే పండితుడికి పట్టలేని ఆగ్రహం వస్తుంది. శైలేశ్వరుడి మాట వింటూనే ఆయన ఆగ్రహావేశుడైపోయి, అందరూ పిచ్చివాళ్లే, కాని వాళ్ళెవరు? లోకులు నన్ను పిచ్చివాడనే అంటారు. అయితే వాళ్లలా అనంత మాత్రాన నేను పిచ్చివాడినైపోయానా అన్నాడు. ఆ మాటలకు అందరూ విరగబడి నవ్వారు. ఆ నవ్వుతో అసలు సంగతి అడుగున పడిపోలేదు. శైలేశ్వరుడు ఎంతో లజ్జపడుతూ మొదటి భార్య గురించి జరిగిన సంఘటనలు అన్నీ వివరించి, నా జీవితంలో అది చాలా దుఃఖకరమైన సంగతి,
నేను చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళడానికి ముందే ఆ వివాహం జరిగిపోయింది. ఆ వివాహ సమయంలో మా మామగారికి, నాన్నగారికి ఏదో విషయమై పోట్లాటొచ్చింది. అంతేకాక ఆమెకు మనసు సరిగా ఉండని కారణం చేత నాన్నగారు ఆమెని ఈ ఇంట్లో ఉండనివ్వలేదు. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను మళ్ళీ నేను చూడలేదు అన్నాడు. మిత్రులంతా ముఖాముఖాలు చూసుకున్నారు. శైలేశ్వరుడు బలవంతాన నవ్వడానికి ప్రయత్నిస్తూ, పండిట్జీ, జరిగింది ఇది. నిజంగా ఆమెకు మనస్సే కనుక బావుంటే పుట్టింటి వారి ఇక్కడికి పంపేందుకు ప్రయత్నం ఎందుకు చేయరు? ఒకవేళ ఆమె ఈ ఇంటికి రావడం జరిగితే మీరు మాత్రం ఇక్కడ టీ తాగే ఆశ వదులుకోవచ్చు. గంగాజలం చిలికి ఆవు పేడతో గదంతా అలికి ఇల్లంతా శుద్ధి చేసి కానీ మరీ విడిచిపెట్టదు కనుక మీ ముందే అందరికీ హెచ్చరిక చేస్తున్నాను అన్నాడు. తతిమ మిత్రులంతా ఊరుకున్న పండిత దిగ్గజం మాత్రం అలా ఎన్నటికీ జరగదు అంటూ బల్లగుద్దాడు. ఈ చర్చ అంతా ముగిసేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ ముఖాలు చిన్నబుచ్చుకుని ఇళ్లకు బయలుదేరారు. తన మిత్రులెవరూ తన తృతీయ వివాహాన్ని ఆమోదించలేదని, ఒక విధంగా తృణీకరించి మరీ వెళ్లారని శైలేశ్వరుడు అనుకున్నాడు. అతనికి ఎంతో బాధ, సిగ్గు కలిగాయి. ఈ సంగతి మరికొందరికి తెలుస్తుందన్న భయం అతన్ని బాగా కలవరపరిచింది. శైలేశ్వరుడి మొదటి వివాహం అతడి 18వ ఏట జరిగింది. అప్పుడు అతడి భార్య ఉష వయస్సు 11 ఏళ్లు. పిల్ల చాలా అందంగా ఉండేది. ఆ కారణం చేతనే శైలేశ్వరుడి తండ్రి కాశీపదబాబు కొడుకును చవకగా విక్రయించేశాడు, బహు కొద్ది కట్నం తీసుకుని. కానీ ఈ ఇచ్చిపుచ్చుకోటాల్లో కాశీపదబాబుకు అతని వియ్యంకుడికి తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో శైలేశ్వరుడు ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. తండ్రి బలవంతంగానే కోడల్ని పుట్టింటికి పంపేశాడు. అందువల్ల శైలేశ్వరుడు తిరిగి వచ్చాక కూడా ధైర్యం చేసి భార్యను తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. అలా చేయడం బాగుంటుంది అన్న ఆలోచన కూడా అతనికి కలగలేదు. శైలేశ్వరుడి మామగారైన ఉమేష్ తర్కాలంకారుడు కూడా చాలా స్వాభిమానం కల మనిషి. తన కుమార్తెను తీసుకుపోయేందుకు ఎవరూ రానప్పుడు తనకు తానే ఆమెను అత్తవారింటికి తీసుకుపోవడానికి అతడు ససేమిరా అంగీకరించలేదు. పైగా 4 సంవత్సరాలు విదేశాల్లో గడపడంతో శైలేశ్వరుడి స్వభావంలో కూడా కొంత మార్పు వచ్చింది. ఆ కారణం వల్లనే రెండవ వివాహం ప్రసక్తి వచ్చినప్పుడు అతను కాబోయే భార్య చదువు సంధ్యలున్న మనిషిని, ఆమె తండ్రి కూడా విదేశాలకు వెళ్ళి వచ్చిన వాడని, అక్కడి ఆచార ధోరణులకు బాగా అలవాటు పడ్డవాడని విని చప్పున ఆ వివాహానికి అంగీకరించాడు. ఈ రెండో వివాహం జరిగిన కొద్ది రోజులకే శైలేశ్వరుడి తండ్రి కాశీపదబాబు స్వర్గస్థుడయ్యాడు. అతడి మొదటి సంబంధపు మామగారైన తర్కాలంకారుడు కూడా పరలోకగతుడైనాడు. అప్పటి వరకు శైలేశ్వరుడికి తన మొదటి భార్యని గురించిన సంగతులేవీ తెలియవు అనేందుకు వీల్లేదు. ఉష తన అన్నల ఇంట ఉంటుందని అతనికి తెలుసు. ఆవిడ అక్కడ జపతపాలతో, పూజా పునస్కారాలతో, గంగా స్నానాలతో రాత్రింబగళ్ళు గడిపేస్తున్నది. ఆమె ఈ నియమనిష్టలు అన్నగారిని కూడా ఆశ్చర్యచకితుని చేస్తున్నాయి. ఉషను గురించి శైలేంద్రుడికి విన్నవాటిలో అతడు సంతోషపడే సంగతులు ఏవీ లేవు. ఇలాంటి కఠిన ఆచారాల్లో మునిగి తేలే స్త్రీల విషయంలో లోకులు దోషాలు వెతకరు అని మాత్రం సంతృప్తి చెందవచ్చు. అలాంటి దోషాలేమైనా ఉషలో ఉన్నట్టు ఎవరైనా చెప్పినా శైలేశ్వరుడి మనసు బాధపడుతుందేమో కనుక్కోవడం కూడా కష్టమే. కాని ఒకటి, ఆమెను గురించి ఈనాటి వరకు చెడ్డ సంగతులేవి అతడి చెవిన పడలేదు. భూపేంద్ర బెనర్జీ కూతురు విషయమై శైలేశ్వరుడు రకరకాల ఆలోచనలు చేయసాగాడు. తను కావాలంటే ఈ సంబంధం వదులుకోవచ్చు, కానీ అంతమాత్రాన తన సమస్యలన్నీ పరిష్కారమైపోతాయా? ఛాందస వాతావరణంలో పల్లెపట్టున పెరిగిన 25-26 ఏళ్ల వయసు స్త్రీని తీసుకొచ్చి గృహ నిర్వహణ బాధ్యత అప్పచెప్తే ఇన్నాళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న గృహ వాతావరణం దక్షయజ్ఞంలా ధ్వంసమైపోతుందేమో. అంతేకాక తన 9 ఏళ్ల కొడుకు ఆ ఉషకు కంటకంగా కనపడవచ్చు. వాడి తల్లే తన బాధలన్నిటికీ కారణం అనుకుని ఆమె వాణ్ణి యాతనల పాలు చేసే ప్రమాదం కూడా ఉంది. అలా కాక కొడుకును శ్యామ్ బజార్లో ఉన్న తన చెల్లెలు విభా ఇంట వదిలితే ఎలా ఉంటుంది? ఆమె భర్త బారిస్టరు, వాళ్లకు పిల్లలు కూడా లేరు. ఇలాంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న శైలేశ్వరుడికి ఆ దిగ్గజ పండితుడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అతడి పరుషవాక్యాల వల్లనే భవానీపూర్ సంబంధాన్ని గురించి ఇంత లేనిపోని గొడవ రేగింది. శైలేశ్వరుడు మనిషి వస్తుతా చెడ్డవాడేం కాదు, కానీ దుర్బల స్వభావం కలవాడు. ఆ కారణంగా అతను ఏ విషయంలో అయినా తను పొరపడ్డానేమో అని భావిస్తే దాని ఇతరుల ముందు తన మీద తాను వేసుకునే కటు విమర్శ ద్వారా రెండింతలుగా ప్రదర్శిస్తాడు. చదువు సంస్కారాల మీద అతనికి ఎంతో అభిమానం ఉంది. తాను కావాలని ఎవరికి అన్యాయం చేయనని, ఎవరి గురించి పరుషాలు మాట్లాడనని మనసులో పెద్ద ధీమా ఒకటుంది. కానీ అనుకోకుండా ఉష విషయమై చర్చ వచ్చేసరికి తన మిత్రులు ముఖం మీద ఏమీ అనకపోయినా వాళ్ల మనసులో మాత్రం తాను అపరాధిని అన్న భావం ఉన్నదని అతను గ్రహించాడు. ఆ రోజు రాత్రంతా శైలేశ్వరుడికి నిద్రపట్టలేదు.
కుర్చీలో చెరగిలబడి ఎన్నో ఆలోచనలు చేశాడు. తెల్లవారే సమయానికి అతనికి ఓ మంచి ఉపాయం తోచినట్టయింది. ఉషను పిలిపించేందుకు ఎవరైనా పంపితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని నిశ్చయించుకున్నాడు. అసలు ఆమె ఇక్కడికి వస్తుందో రాదో అన్న సంశయం కలిగింది అతడికి. ఒకవేళ వచ్చినా ఇది మ్లేచ్చుల కొంప కదా, 1-2 రోజుల్లో ఆమెకై ఆమె ఇక్కడి నుంచి పారిపోతుంది. సోమేంద్రుణ్ణి వాడి మేనత్త ఇంటికి పంపితే సరిపోతుంది. తను అక్కడ ఇక్కడ ఆ సమయం కాస్త గడిపేయచ్చు. ఇంత సులభసాధ్యమైన పరిష్కార మార్గం ఉండగా తానింతకాలం ఎందుకు ఉదాసీనం వహించానా అని బాధపడ్డాడు శైలేశ్వరుడు. ఆ మర్నాడు అతను కాలేజీకి 1 వారం రోజుల పాటు సెలవు పెట్టాడు. ప్రయాగలో అతనికి ఓ బాల్యమిత్రుడున్నాడు. తాను ప్రయాగకు వస్తున్నట్టు అతనికి టెలిగ్రామ్ ఇచ్చాడు. తర్వాత చెల్లెలైన విభకు ఓ ఉత్తరం రాశాడు. అందులో తాను ఉషను తీసుకువచ్చేందుకు నందీపురం మనిషిని పంపుతున్నానని, ఆమె రావడం జరిగితే ఇంటికి వచ్చి సోమేంద్రుని తీసుకుపోమ్మని, తాను ప్రయాగ నుంచి తిరిగి రావడానికి కనీసం 1 వారం రోజులు పడుతుందని తెలియపరిచాడు. శైలేంద్రుడికి పినతండ్రి కొడుకొకడున్నాడు. వాడి పేరు భూతనాథ్. అతడేదో మెస్లో తింటూ ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని పిలిచి శైలేశ్వరుడు, భూతనాథ్, నువ్వు నందీపూర్ పోయి మీ వదిన తీసుకురా అని చెప్పాడు. ఆ మాటలకు భూతనాథ్ ఉలిక్కిపడి, వదినెవరన్నయ్యా అన్నాడు. మలిగడుపులకు మా వెంట నువ్వు వచ్చావు కదరా, జ్ఞాపకం లేదా ఏ అన్నాడు. నాకు జ్ఞాపకం లేకే ఉంది, కానీ అక్కడి వాళ్ళు నన్ను గుర్తుపట్టగలరో లేదో మరి. వదిన నా వెంట ఇక్కడికి ఎలా వస్తుంది అన్నాడు భూతనాథ్. రాకపోతే పోని, నీ వెంట మన నౌకరు జహరా వస్తాడు, దాసీది వస్తుంది. ఒకవేళ ఆవిడ రానంటే మీరు వెంటనే తిరిగి రండి అన్నాడు శైలేశ్వరుడు. ఆ తర్వాత శైలేశ్వరుడు భూతనాథ్కు కొంత డబ్బు, ఒక తాళం చెవి ఇచ్చి, నేను రాత్రి బండికి ప్రయాగ వెళుతున్నాను, 1 వారం తర్వాత వస్తాను. మీ వదిన రావడం జరిగితే ఆవిడకు ఈ తాళం చెవి ఇచ్చేయి, బీరువాలో డబ్బుంది, ఆ డబ్బుతో ఈ నెలంతా గడిచిపోవాలి అన్నాడు. భూతనాథుడు తాళం చెవి తీసుకుని, అది సరే కాని చిన్నయ్య, అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? హాయిగా ఉంటున్నవాడివి ఆపదనేదో నెత్తికి తెచ్చుకోవడం లేదు కదా అన్నాడు. శైలేశ్వరుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, అసలు ఆమె రానే రాదు, కానీ నలుగురి దృష్టికి నేను కాస్త ధర్మబుద్ధితో చేసిన పనంటూ ఒకటి కనపడాలి. సరే, నువ్వు కాస్త శ్యాంబజారుకు కూడా వెళ్ళి విభతో సోమేంద్రుని తీసుకుపోమని చెప్పాలి అన్నాడు. ఆ రాత్రి పంజాబ్ మెయిల్లో శైలేశ్వరుడు ప్రయాగకు వెళ్ళాడు. కొద్ది రోజులు గడిచినాయి. ఒక మధ్యాహ్నం వేళ కారు ఒకటి వచ్చి శైలేశ్వరుడి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి 22-23 ఏళ్ల స్త్రీ ఒక ఆమె దిగి ఇంట్లోకి వెళ్ళింది. హాల్లో పరిచి ఉన్న తివాచి మీద కూర్చుని సోమేంద్రుడు తన కొత్త అమ్మకు ఏదో ఆల్బమ్ ఒకటి పేజీలు తిప్పి చూపిస్తున్నాడు. హాల్లోకి వస్తున్న స్త్రీని చూస్తూనేవాడు, అమ్మా, ఈవిడ మా అత్త అని కొత్త అమ్మకు చెప్పాడు. ఉష గబగబా లేచి నిలబడింది. ఆమె ఎర్రంచుగల సాదా అయిన చీర కట్టుకుని ఉంది. ఆమె మెళ్ళో చేతులకు కొద్దిపాటి నగలున్నాయి. కానీ ఆమెలో ఏదో అస్వాభావికమైన సౌందర్యం ఉంది. ఆ రూపాన్ని చూస్తూనే విభ వెలవెలబోయింది. ఉష సోమేంద్రుడితో, నువ్వు అత్తకు నమస్కారం చేయవేనాయనా అన్నది. సోమేంద్రుడికి ఈ పద్ధతులు అలవాట్లేవు. అయినా అతడు తల వంచి చేత్తో మేనత్త తొడుక్కున్న పాదరక్షలు తాకి నమస్కరించాలని నమస్కరించాను అనిపించాడు. ఇంకా అలా నుంచున్నావేం వదినా, రండి కూర్చోండి అన్నది ఉష. మీరెప్పుడొచ్చారు అన్నది విభ. ఇవాళ బుధవారం కదా, సోమవారం నాడొచ్చాను. అలా ఎంతసేపు నుంచుంటారు, కూర్చోండి వదినా అన్నది ఉష. విభ కూర్చోలేదు. ఆమె వదినగారితో మర్యాదగా మాట్లాడి ఆపేక్షలు చూపించేందుకు రాలేదు. నాకు కూర్చునే తీరిక లేదు, అవతల చాలా పనులున్నాయి, సోమేంద్రుని తీసుకుపోదామని వచ్చాను అన్నది. విభ ఆ మాటల్ని చాలా కటుగా అంది. కానీ ఉష చిరునవ్వు నవ్వుతూ, వదినా, ఒంటరిగా ఎలా ఉండగలను? అక్కడ మా అన్నయ్య పిల్లల పోషణ భారం అంతా నేనే చూసేదాన్ని. ఇక్కడ నాతో పాటు మరొకరుండకపోతే అసలు ఇక్కడ ఉండడమే సాధ్యం కాదు అన్నది. విభ కోపంగా సోమేంద్రుని దగ్గరికి పిలిచి, సోమేన్, మీ నాన్న నిన్ను మా ఇంటికి తీసుకెళ్లమన్నాడు, వెళ్ళి త్వరగా బట్టలు వేసుకుని, నాకు న్యూ మార్కెట్కి వెళ్ళవలసిన పని కూడా ఉంది, త్వరగా రా అన్నది. కుర్రాడేమీ చేసేందుకు పాలుపోని స్థితిలో పడ్డాడు. వాడికి సవితిగా తల్లి గురించి తెలిసినంతగా మేనత్త గురించి తెలియదు. ఆ కారణం వల్ల వాళ్ళిద్దరి మధ్య చిక్కుకుని బిక్కమొహంతో, అమ్మ రానివ్వదత్తా అన్నాడు. ఆ మాటలు విని ఉష, నేను నిన్ను వెళ్ళవద్దనడలేదు సోమేన్, నువ్వు కూడా లేకపోతే ఇంట్లో నాకు ఒక్కతెకు ఏమీ తోచదని అన్నాను అంతే అన్నది. సోమేంద్రుడు మౌనంగా పోయి సవితి తల్లి కొంగు పట్టుకుని నిలబడ్డాడు. ఉష వాడి తల నిమురుతూ, వీడికి రావడం ఇష్టమైనట్టు లేదు వదినా అన్నది.
కోపంతో విభ ముఖం వివర్ణమైంది. విభ బాగా చదువుకున్న మహిళ అయినా ఉష అలాంటి మహిళ అవసర సమయాల్లో కనబరిచే నిగ్రహశక్తిని ప్రదర్శించలేకపోయింది. ఆమె ముఖం కందగడ్డలా చేసుకుని, వీడు నా వెంట వచ్చి తీరాలి, వీడికి మీరేదో నూరిపోసి ఉండకపోతే వాళ్ళ నాన్న ఆజ్ఞను అక్షరాలా పాటించి నా వెంట వచ్చేవాడే అన్నది. ఈ కటువాక్యాలు ఉషని ఏమంతగా కలవరపరచలేదు. కొంచెంగా పెదవి విరిచింది. అంతకన్నా ఆమె ముఖంలో కోపలక్షణాలేవీ కనిపించలేదు. ఆమె శాంతస్వరంతో, సోమేంద్రుడు నా దగ్గర ఉన్నందుకు మీరేం ఆదుర్త పడవలసిన పనిలేదు వదినా అన్నది. సరే, మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను అన్నది విభ తీవ్రస్వరంతో. అలాగే రాయి. వారు ప్రయాగలో కూర్చుని పంపే ఆజ్ఞల కన్నా కలకత్తాలో ఉన్న వారి చెల్లెలి ఆజ్ఞల్నే నేను ఎక్కువగా మన్నిస్తున్నాను అని రాయి. చూడు విభ, నీకన్నా పెద్దదాన్ని నేను. ఈ విషయంలోనూ నా మనసు బాధపడేలా మాట్లాడకు. కోపం కొద్దీ కూర్చోనైనా కూర్చోలేదు నువ్వు. కానీ నీ అంత నువ్వు వచ్చి ఈ వదిన దగ్గర కూర్చునే రోజు రాకపోదు అన్నది ఉష. ఇవాళ నాకేం తీరికలేదు, నమస్తే అంటూ విభ గిరుక్కున వెనుదిరిగి హాల్లో నుంచి బయటకు పోయి కారులో కూర్చుంది. కాలేజీకి వారం రోజుల పాటు సెలవు పెట్టిన శైలేశ్వరుడు ప్రయాగలో దాదాపు 2 వారాలు గడిపి హఠాత్తుగా ఒకనాడు 12 గంటల వేళ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లోకి వస్తూనే అతను హాల్లో కూర్చుని ఉన్న సోమేంద్రుణ్ణి చూశాడు. వాడు కొన్ని వెదురుబద్దలు, రంగు కాగితాలు, మైదాపిండి ముందర వేసుకుని కూర్చుని ఉన్నాడు. తండ్రిని చూస్తూనే వాడు సిగ్గుతో కాస్త తటపటాయించి చెట్టకున వెళ్ళి ఆయన పాదాలు తాకి నమస్కరించాడు. కొడుకు అలా చేయడం శైలేశ్వరుడికి ఏమంత వెగటుగా తోచలేదు. కానీ అతని దృష్టి రంగు కాగితాల మీద, వెదురుబద్దల మీద పడగానే కొంచెం ఆశ్చర్యపోతూ, ఈ సరంజామాంతా ఎందుకురా సోమేన్ అని ప్రశ్నించాడు. ఇవన్నీ ఎందుకో నువ్వే చెప్పు చూద్దాం నాన్నా అన్నాడు సోమేంద్రుడు. నాకెలా తెలుస్తుంది అన్నాడు శైలేశ్వరుడు. సోమేశ్వరుడు చప్పట్లు కొట్టి ఉత్సాహంగా, ఇవి ఆకాశదీపం కట్టేందుకు, ఆకాశం ఎందుకో తెలుసా అంటూ వాడు తండ్రి ముఖం కేసి చూశాడు. ఆనాటి ఉదయమే వాడు ఆకాశదీపం మహత్తు తెలుసుకుని ఉన్నాడు. ఆ కారణంగా మరింత హుషారు తెచ్చుకుని ఇవాళ సంక్రాంతి ఆకాశదీపం తయారు చేసి దాన్ని రేపు సాయంత్రం ఒక పొడవాటి వాసం పాతి దానికి కట్టాలి. స్వర్గంలో ఉన్న మన తాతలు వాళ్ళు ఆ దీపం చూసి చాలా సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ సంగతి అమ్మ చెప్పింది అన్నాడు. శైలేశ్వరుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతడు రంగు కాగితాల్ని, వెదురుబద్దల్ని కాలితో తన్ని చిందరవందర చేశాడు. తర్వాత కొడుకుతో, తాతలు ఆశీర్వదిస్తారా? లోకంలోని ఛానస్సాలని నీకు అబ్బుతున్నాయన్నమాట. పోయి చదువుకో అన్నాడు కఠినంగా. శైలేంద్రుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాడు బావురుమని ఎడవబోయేంతలో మేడపై అంతస్తులోని మెట్ల మీద నుంచి, నాయనా సోమేన్ ఏడవకు, రేపు బజారు నుంచి నీకు మంచి ఆకాశదీపం కొని తెప్పిస్తాను, ఇటు నా దగ్గరికి రా అన్న పిలుపు వినిపించింది. సోమేంద్రుడు కళ్ళు తుడుచుకుంటూ మెట్లెక్కి మేడ మీదికి పోయాడు. శైలేశ్వరుడు సరాసరి తన రీడింగ్ రూమ్లోకి పోయి టేబుల్ ముందు కూర్చుని కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరూ గదిలోకి రాలేదు. ఒక క్షణం ఆగి అబ్దుల్ అని పిలిచాడు. జవాబు లేదు. గిరిధహరి అని కేకబెట్టాడు. జవాబు లేదు. మళ్ళీ అతడి బెల్ నొక్కబోతుండగా బెంగాలీ నౌకర్ గోకుల్ వచ్చి కర్టెన్ కొంచెం తొలగించి చూస్తూ హుజూర్ అన్నాడు. అందరూ చచ్చారా ఏ, పలకరే అన్నాడు శైలేశ్వరుడు విసుగ్గా. లేరు హుజూర్ అన్నాడు గోకుల్. లేరా? అబ్దుల్ ఎక్కడికి పోయాడు? అమ్మగారు అతన్ని మాన్పించేశారు, అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అబ్దుల్ని వెళ్ళగొట్టిందా? మరి గిరిధారి అన్నాడు శైలేశ్వరుడు కోపంగా. అతన్ని అమ్మగారు పంపేశారు. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ జవాబుకు శైలేశ్వరుడు ఉలిక్కిపడి, అంటే ఇంట్లో నౌకర్లను చాకర్లను ఎవరిని లేకుండా చేసిందా ఏ అన్నాడు. తతిమ వాళ్ళంతా ఉన్నారు హుజూర్ అన్నాడు గోకుల్ తలాడిస్తూ. వాళ్లకు మాత్రం ఇక్కడేం పని, పో నువ్విక్కడి నుంచి అంటూ కసురుకున్నాడు శైలేశ్వరుడు. ఆ తర్వాత అతను బూట్లు స్వయంగా విప్పుకుని కోటు తీసి టేబుల్ మీద పడేశాడు. నెక్ టై ఊడదీసి దగ్గరలో ఉన్న కుర్చీ మీదికి విసిరేశాడు. దండెం పైనుంచి ధోవతి తీసుకుని కట్టుకుని టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ఆ సమయంలో అతని దృష్టి టేబుల్ మీద ఉన్న తెల్ల కాగితాల పుస్తకం మీద పడింది. దాని అట్ట మీద ఇంటి జమా ఖర్చు అని రాసి ఉంది. శైలేశ్వరుడు పుస్తకం తీసుకుని పేజీలు తిరగేశాడు. అందులో అతని భార్య బజార్ నుంచి తెప్పించిన వస్తువుల వివరాలు, వాటి ఖరీదులు రాసి ఉంది. అతడు ఆ వివరాలు చూస్తుండగా వెనక వైపున్న కర్టెన్ మెల్లగా పక్కకు నెట్టి ఉష గదిలోకి వచ్చింది. వస్తూనే భర్త పాదాలకు నమస్కరించి, మీరిప్పుడు టీ తాగుతారా? ఆ తర్వాత ఎన్నింటికి భోజనం చేస్తారు అని అడిగింది. భోజనం చేయను
అన్నాడు శైలేశ్వరుడు ముక్తసరిగా. భోజనం చేయకపోవడం ఏమిటి? లేచి కాళ్ళు చేతులు కడుక్కుని మేడ మీదికి రండి, పలహారం ఏర్పాటు చేశాను. కుముదతో చెప్పి వచ్చాను, అది లోపల షర్బత్ చేసి తెస్తుంది అన్నది ఉష. ఇప్పుడు అవేం వద్దులే అన్నాడు శైలేశ్వరుడు తల వంచుకుని విసుగ్గా. నేను ఉషనండి, పెద్ద పులిని ఎలుగుబంటిని కాను. కొంచెం తలెత్తి నా కేసు చూస్తే అందరూ ఆడిపోసుకుంటారా అన్నది ఉష. నేను నిన్ను పెద్ద పులివని గాని ఎలుగుబంటివని గాని అనలేదు. విభతో ఎందుకు పోట్లాడావు అని అడిగాడు శైలేశ్వరుడు. ఇది బహుశా మీరు కల్పిస్తున్న అభియోగం. నేను ఆమెతో పోట్లాడానని విభ మీకు రాసి ఉండదు అన్నది ఉష. అబ్దుల్ని ఎందుకు వెళ్ళగొట్టావు అన్నాడు శైలేశ్వరుడు. నేనేం వెళ్ళగొట్టలేదు. గడిచిన సంవత్సరం నుంచి అతడికి జీతం ముట్టలేదు. స్వగ్రామానికి వెళ్ళాలన్నాడు. లెక్క చూసి జీతం డబ్బిచ్చి పంపించేశాను అన్నది ఉష. ఈ జవాబుకు శైలేశ్వరుడు ఆశ్చర్యపోయి, వాడికి బకాయి డబ్బంతా ఇచ్చేసావా? అయితే వాడు తిరిగి రాడు. మరి గిరిధారి కూడా ఎందుకు వెళ్ళిపోయాడు అన్నాడు. మీరు నౌకర్లకు జీతాలు ఇవ్వకుండా ఇక్కడ కట్టి పడేసి ఉంచడం చాలా అన్యాయం. వాళ్లకు సంసారాలుంటాయి. గిరిధారికి కూడా లెక్క చూసి డబ్బిచ్చి పంపాను. చాలా మంచి పనులే చేశావు. ఇక ఈ ఇంటిని వశిష్ఠాశ్రమంగా తయారు చేయి అన్నాడు శైలేశ్వరుడు. అతడు జమా ఖర్చు లెక్కల పుస్తకం పేజీలు తిప్పుతూనే ఇదంతా మాట్లాడుతున్నాడు. హఠాత్తుగా అతని దృష్టి ఒక పెద్ద మొత్తం మీద పడింది. అతను ఉలిక్కి పడుతూ, ఇదేమిటి ఇంత పెద్ద మొత్తం? 406 రూపాయల చిల్లర. ఉష అతని మాట పూర్తి చేయకుండానే అందుకుని, ఆ మొత్తం కిరాణా కొట్లో జమ కట్టించాను అన్నది. ఇంకా 200 దాకా బాకీ ఉంది. వచ్చే నెలలో ఇస్తానని కబురు చేశాను అన్నది. ఆ కిరాణా కొట్టువాడికి 600 రూపాయల బాకీయా అన్నాడు శైలేశ్వరుడు తెల్లబోతూ. ఉష నవ్వి, ఆ కొట్టువాడి బాకీ మీరేనాడూ పూర్తిగా చెల్లించలేదు. అందువల్లే అంత పెద్ద మొత్తం అయింది అన్నది. అప్పటికి శైలేశ్వరుడు తల ఎత్తి ఉష ముఖం కేసి చూస్తూ, వాడి లెక్క ఖాతా జాగ్రత్తగా చూసావా అని అడిగాడు. చూడక తప్పుతుందా మరి అన్నది ఉష. శైలేశ్వరుడు కొంచెంసేపు తల వంచుకుని ఆలోచిస్తూ ఊరుకుని, తర్వాత, నువ్వు డబ్బంతా ఖర్చు చేసేసావు. ఇంకా 15 రోజులకు కానీ జీతం చేతికి రాదు అన్నాడు. ఉష తలాడిస్తూ, ఆ మాత్రం నాకు తెలీదా? ఈ 15 రోజుల్లో మిమ్మల్ని డబ్బడగను. ఇంకా మీరెక్కడైనా బాకీలు చేశారా? నా దగ్గర దాచకండి అన్నది. పోయిన వేసవిలో సిమ్లా వెళుతూ ఒక అతని దగ్గర నోటు రాసి 2000 తీసుకున్నాను. అందులో ఒక్క రూపాయైనా చెలువేయలేదు అన్నాడు శైలేశ్వరుడు. ఉష బుగ్గ మీద వేలు పెట్టుకుని, ఇది చాలా అన్యాయంగా ఉంది అంటూ నవ్వి, సరే గుర్తు చేసుకోండి. మరెవరికైనా ఇవ్వవలసిన బాకీలున్నాయా అని అడిగింది. ఏమైనా చిన్న బాకీలుంటే ఉండొచ్చు, కానీ నేను ఈ జన్మలో రుణ విముక్తుణ్ణి కాలేను అనుకుంటుండేవాణ్ణి అన్నాడు శైలేశ్వరుడు. నిజంగా? మీరెప్పుడైనా ఈ బాకీల గురించి ఆలోచించారా అని అడిగింది ఉష. నేనంతగా ఆలోచించననుకో, కానీ ఒక్కోసారి అర్ధరాత్రి మెళుకో వస్తే ఈ బాకీల సంగతి గుర్తొచ్చి మనసు వికలమైపోతుండేది. వచ్చే జీతమా సరిపోతుండలేదు. సరే కాని ఉష, నువ్వు నాకు లేనిపోని ఆశలు పెట్టకు. నిజంగా నీకు ఈ రుణమంతా తీర్చగలను అన్న ధైర్యం ఉందా అని అడిగాడు శైలేశ్వరుడు. ఉష నేత్రాలు చెమ్మగిల్లాయి. భర్త తన కోసం ఎంతో కొంత హృదయవేదన పడుతున్నట్టు ఆమె గ్రహించింది. ఆమె లేని నవ్వును కనబరుస్తూ, మీరందరూ గృహస్థులలాగానే గృహ నిర్వహణకు అవసరమైన ఖర్చులే చేస్తూ అప్పుల పాలయ్యారు. అవేం తీర్చడానికి అలవి కానంత అప్పులు కావు. అంతా తీర్చడానికి ఎంతకాలం పడుతుంది అనేసింది. మనం మరీ పొదుపు ప్రారంభించి అందరం ఇబ్బంది పడతామేమో అన్నాడు. అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. గృహ నిర్వహణలో నేను చేసిన మార్పులు మీరసలు కనుక్కోలేరు అన్నది ఉష. శైలేశ్వరుడు మౌనంగా తృప్తిగా కుర్చీలో కదలకుండా మెదలకుండా కూర్చుండిపోయాడు. ఎంతో కాలంగా మేఘావృతమై ఉన్న ఆకాశం నుంచి తన మీదకు ఏ మూల నుంచో సూర్యరశ్మి వచ్చి పడుతున్నట్టుగా తోచిందతడికి. ఆ మర్నాడు అతను తన రీడింగ్ రూంలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటుండగా పని మనిషి కుముద వచ్చి, బాబుగారు, అమ్మగారు తమకు భోజనం వడ్డించామని చెప్పమన్నారు అని చెప్పింది. శైలేశ్వరుడు తలెత్తి గోడ గడియారం కేసి చూసి, నాకింకా భోజనానికి వేళ కాలేదు. మరీ 50 నిమిషాలకు గాని భోజనం చేయను. అబ్దుల్ లేకపోవడంతో ఏ పని సక్రమంగా జరగడం లేదు అన్నాడు. కుముద మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్లబోయేంతలో శైలేశ్వరుడు ఆవిడ్ని వెనక్కి పిలిచి, ఇప్పుడే వస్తున్నానని చెప్పు అన్నాడు. ఇవాళ భోజనాల గదిలో టేబులు కుర్చీలు లేవు. అతని పడక గదికి ఎదురుగా ఉన్న వరండాలో పీటలు అవి వేసి ఉన్నాయి. అంతా బెంగాలీ పద్ధతిలో వంటకాలు తయారు చేసి ఉన్నాయి. లోగడ ఉన్న గాజు గ్లాసులు, పింగాణీ ప్లేట్ల స్థానంలో శుభ్రంగా తోమిన చెంబులు, గ్లాసులు పెట్టి ఉన్నాయి. వెండి కంచానికి చుట్టూ చిన్న చిన్న గిన్నెల్లో కూరలన్నీ పెట్టి ఉన్నాయి. దాపుగా ఉష కూర్చుని ఉంది.
ఆమె దగ్గర సోమేంద్రుడు కూర్చుని ఉన్నాడు. శైలేశుడు పీట మీద కూర్చుంటూ, నువ్వు నాతో కలిసి భోంచేయవు, ఆ సంగతి తెలుసనుకో, కానీ సోమేంద్రుడి మాట ఏమిటి, వాడు తినకూడదా అన్నాడు. ఉష జవాబిచ్చే లోపల కుర్రవాడు, నేను రోజు అమ్మ దగ్గరే భోంచేస్తున్నాను నాన్న అన్నాడు. ఈ కూరలు అవి అన్నీ నువ్వే తయారు చేశావా అని అడిగాడు శైలేశ్వరుడు. అన్నది ఉష. అయితే ఇక వంట బ్రాహ్మడి అవసరం కూడా ఉండదన్నమాట, అతడికి బకాయి డబ్బంతా ఇచ్చి పంపించేశావా అని అడిగాడు శైలేశ్వరుడు. ఉష వచ్చే నవ్వు ఆపుకుంటూ, నౌకర్లకు బాకీ డబ్బులు ఇవ్వటమే కాదు, అవసరమైతే బయానా డబ్బులు కూడా ఇవ్వవలసి ఉంటుంది, కానీ వంట బ్రాహ్మణ్ణి పంపేయలేదు, ఇక్కడే ఉన్నాడు, పిలవమంటారా అని అడిగింది. శైలేశ్వరుడు తల అడ్డంగా తిప్పుతూ, వద్దొద్దు, కానీ నువ్వే రోజూ అతన్ని వంట చేయనీకపోతే మాత్రం నేర్చుకున్న వంట కాస్త మర్చిపోతాడు, అలా జరిగితే పాపం అతనికి చాలా నష్టం అన్నాడు. ఇవాళ శైలేశ్వరుడు కూరలు అవి చాలా రుచికరంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. అతడికి తన తల్లి జీవించి ఉన్న రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఒక చిన్న కూరగిన్నె దగ్గరకు తీసుకుని, ఆహా ఎంత చక్కని వాసన వేస్తోంది, సన్యాసులు మాంసం తినరు, కానీ సొరకాయ కూరలో మాత్రం మసాలా అవి బాగా వేసి మాంసం కూరలాగానే తయారు చేస్తారు, సొరకాయ నాకెంతో ఇష్టం, కానీ మేక మాంసంలో తయారు చేసిన సొరకాయ కూర అంటే మాత్రం నాకు గిట్టదు అన్నాడు. ఉష కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకు కారణం తల్లి ఒళ్ళో కూర్చున్న సోమేంద్రుడికి తెలీదు. అతడు తల్లి ముఖం కేసి చూస్తూ, అమ్మా ఆ కూర మేక మాంసంలో ఎలా చేస్తారు అని అడిగాడు. ఉష కుర్రాన్ని గుండెలకు హత్తుకుంటూ భర్తతో, ముందా కూర తిని చూడండి అన్నది. శైలేశ్వరుడు కూర కొంచెం కలుపుకుని నోట్లో పెట్టుకుని, ఇది సొరకాయ కూర కాదు, మేకమాంసమే, దీన్ని ఇంత బాగా వండడం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. ఉష ముఖం సంతోషంతో విప్పారింది. వంట చేయడం ఒక్క అబ్దుల్కే చేతనని అనుకున్నారా, మా నాన్నగారు సిద్ధేశ్వరదేవికి పూజారి, నేను గోసాయిల ఇంటి నుంచి వచ్చాననుకుంటున్నారా ఏం మీరు అన్నది ఆవిడ. ఈ కూర తింటూ అలా అని నేనెందుకు అనుకుంటాను, అయినా ఇక్కడ సిద్ధేశ్వరీదేవి లేదు, మరి నాకు రోజు ఇంత రుచిగల కూరలు దొరుకుతాయంటావా అని అడిగాడు శైలేశ్వరుడు. ఎందుకు దొరకవు, మనం ఈ మాత్రం తిండి కూడా తినలేని స్థితిలో ఉన్నామా అన్నది ఉష. మొదట్లో అబ్దుల్ వెళ్ళిపోయాడని తెలిసి నాకు కొంచెం విచారం వేసింది, ఈ కూరల రుచి చూసిన తర్వాత మరేం విచారం లేదు, కానీ నా మీద కొంత రుణభారం పడి ఉంది కదా అన్నాడు శైలేశ్వరుడు. ఆ మాటలకు ఉష మనసుకు కాస్త బాధ కలిగిన దానిలాగా, నేను భర్తకి కొడుక్కి కడుపు మార్చి రుణం తీరుస్తానని చెప్పానా మీతో, దాని సంగతి మీరేనాడు తేకండి, అదంతా నేను చూసుకుంటాను అన్నది. ఉష, అసలు ఏ కారణం వల్ల నేను ఇంత అప్పుల పాలయ్యానో నాకు తెలీదు అన్నాడు శైలేశ్వరుడు. అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీకెప్పుడు రాదు, దయ ఉంచి నన్ను పిచ్చిదని మాత్రం మళ్ళీ దూరంగా పంపేయకండి అన్నది ఉష. శైలేశ్వరుడి మనసు చివుక్కుమంది. అతడేం జవాబు చెప్పలేక తల వంచుకుని భోంచేయసాగాడు. సోమేంద్రుడు తల్లి చేయి పట్టుకుని లాగుతూ, అమ్మా పద, నువ్వు భోంచేవా ఏం, నిన్న సగం చెప్పి వదిలేసిన జటాయు పక్షి కథ ఇవాళ అంతా చెప్పాలి, జటాయు పిల్లలు ఏం చేశాయప్పుడు అని అడిగాడు. శైలేశ్వరుడు తలెత్తి, జటాయు పిల్లలు ఏమైనా చేయని, కానీ ఈ పిల్లాడు మాత్రం నీకు పూర్తిగా మాన్యమైపోయాడు అన్నాడు. ఉష మాట్లాడకుండా పిల్లాడి తల నిమరసాగింది. ఉష, కారణం ఏమిటో నీకు తెలుసా అని అడిగాడు శైలేశ్వరుడు. అంత తెలియని కారణమే ఉంది, వీడికి తల్లి లేదు, ఇంట్లో ఆడుకునేందుకు కూడా ఎవరూ లేరు పాపం, ఇంకా పసివాడేనాయే అన్నది ఉష. అది నిజమే, కానీ తల్లి బతికి ఉండగా కూడా వీడింత ప్రేమాదరాల్ని పొంది ఉండడు అన్నాడు శైలేశ్వరుడు. ఉష మొహం కాస్త ఎర్రనైంది. మీరేమాట పట్టుకున్నా ఓ పట్టాన వదలరు, మరి కొంచెం మాంసం కూర తెమ్మని చెప్పనా, ఆ 2 మిఠాయి ఉండలు తినకుండా మాత్రం లేవకండి అన్నదామె. శైలేశ్వరుడు కొంచెం విసుగ్గా ఉష మొహం కేసి చూశాడు. భోజన సమయంలో ఇంత బలవంతము అది చూసి అతడికి చిన్ననాటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి. అతడు తల్లికి ఒక్కడే కొడుకు, ఆ స్మృతులు అతని హృదయాన్ని ఉద్వేగపరిచాయి. అతడొక మిఠాయి ఉండను చిదిపి నోట్లో వేసుకుని, ఉష, నేనేనాడు ఏ ఖర్చు గురించి జమా ఖర్చులు చూసుకోలేదు, ఈ భారమంతా ఇక నీదే, నేనిక నిశ్చింతగా ఉంటాను అన్నాడు. 1 వారం రోజులు గడిచినాయి. తిరిగి ఆదివారం వచ్చింది. ఆ ఉదయం భర్త కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు ఉష అతనితో, మీకు రోజు చెబుతూనే ఉన్నాను, విభను ఒకసారి మన ఇంటికి తీసుకురండి, ఆమె నన్ను గురించి ఏమనుకుంటుందో మరి, మీరు ఆమెకు నాకు వైరం పెట్టదలిచారా ఏ అన్నది. నాకు కాలేజీ పనితో తీరడం లేదు అన్నాడు శైలేశ్వరుడు. అది నిజమే అనుకోండి, కానీ కాలేజీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఓసారి అటు వెళ్ళి రాకూడదు, ఇవాళ ఆదివారం కదా, ఒకసారి అటు వెళ్ళి రండి అని గుర్రబండి వాణ్ణి కేకవేసి, బాబుగారిని బండిలో శ్యామ్ బజారుకు తీసుకుపోయి అక్కడ దించి నువ్వు వెంటనే తిరిగిరా, నాకు బండితో పనుంది అన్నది. గుర్రబండి వాకిట్లోకి రాగానే శైలేశ్వరుడు కొడుకుతో, పదబాబు, నువ్వు కూడా నాతో వచ్చి అత్తయ్యను మన ఇంటికి తీసుకొద్దు గానిరా అన్నాడు. కానీ సోమేంద్రుడు తండ్రి మాట వింటూనే సవితల్లి దగ్గరకు పోయి నుంచున్నాడు.
వాడికి మేనత్త ఇంటికి వెళ్ళడం అంటే కాస్త భయం. ఉష వాడిని దగ్గరికి తీసుకుంటూ, సోమేన్ని ఇక్కడే ఉండనివ్వండి, మరోసారి ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడులే అన్నది. మధ్యాహ్నం 2:30 గంటల వేళ శైలేశ్వరుడి వెంట అతని చెల్లెలు విభ, ఆమె భర్త క్షేత్రమోహనుడు, అవివాహిత అయిన 17-18 ఏళ్ల అతని చెల్లెలు ఉమా ఉన్నారు. విభను ఇంటికి తీసుకురావాలని శైలేశ్వరుడికి లేదు. తన భార్యని గురించి ఆమెకు చాలా ఫిర్యాదులున్నాయని అతను అనుమానించాడు. ఆ అనుమానం చాలా వరకు నిజం. ఇవాళ అందరి ఎదుట తన వదిన ఉష ఒట్టి మూర్ఖురాలని రుజువు చేయాలి అనే పట్టుదలతో వచ్చింది విభ. పల్లెటూరి ఛాందస వాతావరణంలో పెరిగిన తన వదినతో ఏదో వాదం పెట్టుకుని ఆవిడ వట్టి అమాయకురాలని తేల్చి పారేదలుచుకుందావిడ. ఇంతకాలం జరిగిపోయాక తన అన్న ఆమెను ఇంటికి తెచ్చుకోవడం అంటే తమ తండ్రి స్మృతికి అపచారం చేయడమే అన్న నమ్మకం కూడా ఆవిడకుంది. విభ తన అన్నగారితో ఉషను గురించిన ప్రస్తావన తెచ్చి, ఆవిడకు చదువు సంస్కారం లాంటివి ఏవీ లేవు, హై సొసైటీ మహిళలతో తిరిగే నేను ఆవిడ మా వదినగారిని ఎలా చెప్పుకునేది, సభలకు విందులకు నాతో పాటు ఆవిడని తీసుకుపోవడం అనేది అసంభవం అన్నది. ఆ సమయంలో పక్కనే ఉన్న క్షేత్రమోహనుడు ఉషతో ఏమాత్రం పరిచయం లేని వాడైనా ఆమె తరఫున 1-2 మాటలు మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ భార్య గట్టిగా దబాయించేసరికి అతను నోరెత్తలేకపోయాడు. విభ ఎంతో కోపంగా భర్తతో, ఇలాంటి విషయాల్లో నాకున్న పరిజ్ఞానం ఏపాటితో మా అన్నయ్యకు బాగా తెలుసు. ఆవిడ ఇంట్లో కాలు పెడుతూనే ఎంతో కాలంగా ఉన్న అబ్దుల్ను ముసల్మాను అన్న కారణంతో వెళ్ళగొట్టింది. తక్కువ కులస్తుడని గిరిధరిని కూడా పంపించేసింది. జాతి కులాల విషయంలో ఇంత మూర్ఖత్వం ఉన్న ఆవిడతో దగ్గర సంబంధం పెట్టుకోవడం అంటే మనం చిక్కుల్లో పడ్డమే అవుతుంది. అలాంటి ఆవిడ్ని వదినగా ఒక క్షణమైనా నేను ఒప్పుకోను. ఇలా అన్నానని ఎవరికి కోపం వచ్చినా సరే అన్నది. అబ్దుల్, గిరిధారి వాళ్ల జాతి కారణంగా వెళ్ళగొట్టపడలేదులే, వాళ్ళెప్పుడు తమ గ్రామాలకి వెళ్లాలని గునుస్తూ ఉండేవాళ్లు అన్నాడు శైలేశ్వరుడు. అన్నగారి ఈ సమాధానం విభకు ఏమాత్రం తృప్తి కలిగించలేదు. ఆవిడ మరింత ఆదుర్దాగా, ఈవిడ ఇంటికి రాగానే వాళ్లలో అలాంటి ఆదుర్ద పుట్టుకొచ్చింది, మరి కారణం ఏమై ఉంటుంది అన్నది. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక శైలేశ్వరుడు మౌనంగా ఊరుకున్నాడు. విభ అంతటితో ఆగక, ఇంట్లో నుంచి నౌకర్లు, చాకర్లు అంతా వెళ్ళిపోయారు కదా, మరి ఇంటి పనులు ఎలా సాగుతున్నాయి అని అడిగింది. అన్నయ్య, వాళ్ళిక తిరిగి రారు నాకు తెలుసు. కానీ ఒకటి, ఇంటిని పురోహితుల కొంపలా మారిస్తే లాభం లేదు. సంఘంలోని నలుగురితో పాటే మనమును ఎక్కడైనా ప్రయత్నం చేసి మళ్ళీ మంచి నౌకర్లను తెచ్చుకో అని సలహా ఇచ్చింది విభ. పనులు సక్రమంగా జరగకపోతే అది ఎలాగో తప్పదు అన్నాడు శైలేశ్వరుడు. అసలు ఈ గొడవంతా రేపింది ఆవిడే. అది నా పుట్టిల్లు, వెళ్ళక తప్పలే. తీరా వెళ్ళాక కాస్త టీ అయినా దొరుకుతుందో లేదో అన్నది విభ. అన్నాచెల్లెల సంభాషణలో తాను కల్పించుకోవడం ఎందుకని ఇంతసేపు నోరు మెదపకుండా ఊరుకున్న క్షేత్రమోహనుడు భార్య అన్న ఈ మాటతో చిరుకోపం తెచ్చుకొని, ముందక్కడికి వెళ్ళి చూడు, అంత టీ దొరక్కపోతే అనవలసిన మాటలేవో అప్పుడే అందుగాని అన్నాడు. చూడవలసింది మొదటినాడే చూశాను, ఆమె తత్వం ఏమిటో ఆ రోజే గ్రహించాను అంటూ విభ ఏదో పని మీద తన గదిలోకి పోయింది. భార్య ఇలా అనేసరికి క్షేత్రమోహనుడు కొంచెం ఆశ్చర్యపోతూ, శైలేష్, ఈ వ్యవహారం అంతా ఏమిటి? నౌకర్లందరినీ పంపేసి ఏమన్నా బాబాజీవి అయిపోదలుచుకున్నావా? మరి ఇంట్లో భోజన ఏర్పాట్లవి ఎలా నడుస్తున్నాయి అని అడిగాడు. ఆవిడ పప్పు కూరలు తయారు చేస్తోంది, అవే తింటున్నాం అన్నాడు శైలేశ్వరుడు. క్షేత్రమోహనుడు నవ్వుతూ, కేవలం పప్పు కూర తిని నువ్వు సంతృప్తి చెందడం మాత్రం నాకేం బాగోలేదు. ఇదే ఏర్పాటు స్థిరంగా ఉంచదలుచుకున్నావా అని అడిగాడు. శైలేశ్వరుడు ఒక క్షణం ఊరుకుని, గృహ నిర్వహణ బాధ్యత అంతా ఆవిడే తనకు తానే మీద వేసుకుంది, ఇందులో నేనేం జోక్యం కలిగించుకోదలుచుకోలేదు అన్నాడు. క్షేత్రమోహనుడు భార్య ఉన్న గదికేసి చూసి గొంతు తగ్గించి, పెద్దగా అనకు, ఈ నిర్ణయం మీ చెల్లెలికి తెలియడం మంచిది కాదు అన్నాడు. మంచిదో కాదో, ఈ ఏర్పాట్ల వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువవుతుందన్న భయం ఉండదు. లోగడ రాత్రింబగళ్ళు డబ్బు గురించే ఆలోచిస్తుండేవాణ్ణి. 15వ తేదీ గడిచి గడవక ముందే జీతం అంతా ఖర్చు అయిపోతూ ఉండేది. తర్వాత అక్కడ ఇక్కడ చేబదుళ్ళు. ఆవిడ చెప్పడం, ఈ వచ్చే జీతంలోనే సుఖంగా బతకవచ్చునని. ఆ మాట నాకెంత తృప్తి కలిగిస్తుంది అన్నాడు శైలేశ్వరుడు. ఓహో, అదా నీ తృప్తి? డబ్బు కోసం అవస్థ పడుతున్నది నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? నేను అప్పులతో కంఠం వరకు మునిగి ఉన్నానని నీకు తెలీదా అన్నాడు క్షేత్రమోహనుడు. మరి ఎలాగో ఈ డబ్బు చిక్కుల నుంచి బయటపడాలి కదా. నేను ప్రయాగ వెళ్లే రోజున 1 నెల జీతం బీరువాలో పెట్టిపోయాను. ఆ డబ్బుతో నెలంతా గడవాలని చెప్పి మరీ వెళ్ళాను. సోమేన్ తల్లి బతికి ఉండగా కానీ, ఆ తర్వాత కానీ
ఆ మొత్తంతో నెలపాటు ఇల్లు గడవడం ఏనాడు జరగలేదు. ముసల్మాను తక్కువ జాతివాడు అని అబ్దుల్ని, గిరిధర్ని పని నుంచి తొలగించింది అని విభ చెప్పే మాటలో ఉన్న నిజం ఎంతో నాకు తెలీదు. కానీ ఒకటి, వాళ్ల బకాయి జీతం డబ్బంతా ఇచ్చేసింది ఉష. కిరాణా కొట్టు బాకీ కొంత తీర్చింది. ఆ లెక్కంతా ఒక పుస్తకంలో వివరంగా రాసిపెట్టింది. ఇక భోజనం విషయంలో అంతా మామూలుగానే జరిగిపోతుంది. ఆవిడ తయారు చేస్తున్న కూరలు అమృతంలా ఉన్నాయంటే నమ్ము క్షేత్రమోహన్ అన్నాడు శైలేశ్వరుడు. క్షేత్రమోహనుడు ఏదో అనుభవంతలో ఆవిడ్ని చూసి అతను మాట్లాడకుండా ఊరుకున్నాడు. వాకిటి ముందు కారాపి శైలేశ్వరుడు, క్షేత్రమోహనుడు, విభా, ఉమా ఇంట్లోకి అడుగు పెడుతూనే చిన్న సుత్తి ఒకటి తీసుకుని తన బొమ్మరైలు బండి చక్రాన్ని రిపేర్ చేసిన సోమేశ్వరుని చూశారు. వాడి ఆకారం చూస్తూనే వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైపోయారు. కలకత్తాలోని గంగ ఒడ్డున ఉరియా ఘాటిలు కూర్చుని ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని రకరకాల దేవుళ్ల ఊర్లు పేర్లు గల ముద్రలుంటాయి. స్నానం చేయడానికి వచ్చిన వాళ్ల శరీరాల మీద అర్ధనానో అనానో తీసుకుని ముద్రలకు చందనం పూసి అద్దుతూ ఉంటారు. సోమేశ్వరుడి శరీరం మీద అలాంటి ఉరియా ఘాటియా ఒకడు పూరీ జగన్నాథస్వామి పేరు దగ్గర నుంచి సీతారాముల పేర్ల వరకు ముద్రలు వేసేశాడు. విభా మేనల్లు నీ అవతారంలో చూస్తూనే భలే వేషం వేసావురా నాయన, చిరంజీవి భవ అన్నది. బావమర్ది చెల్లెలి ముందు శైలేశ్వరుడు సిగ్గుతో నిశ్చేష్టుడైపోయాడు ఒక క్షణం పాటు. అతడు కొంచెం సాత్విక స్వభావం కలవాడు కాబట్టి వేళాకోళాలని భరించలేడు. చెల్లెలి వెటకారం విని అతను కొడుకుని ఒక్క చెంపదెబ్బ వేసి, దౌర్భాగ్యుడా, ఇవన్నీ ఎక్కడ అద్దించుకొచ్చావు అన్నాడు కోపంగా. పెద్దగా ఏడుస్తూ వెక్కుతూ వాడు చెప్పిన దాన్ని బట్టి తెలియదేమిటంటే వాడు ఇవాళ పొద్దునే సవితి తల్లితో కలిసి గంగా స్నానానికి వెళ్ళాట. ఆ మాట వింటూనే శైలేశ్వరుడు వాడిని మెడపట్టుకుని తోస్తూ, పో సబ్బు పెట్టి అవన్నీ కడిగేసుకురా అన్నాడు. తర్వాత అందరూ శైలేశ్వరుడి రీడింగ్ రూంలోకి వెళ్లారు. క్షేత్రమోహనుడు చిరునవ్వు నవ్వుతూ, ఏం శైలేశ్ మహాశయ, నువ్వు హఠాత్తుగా టీ కప్పులో తుఫాన్ లేపావే, కుర్రాడిని ఎలా కొట్టావెందుకు అన్నాడు. విభా భర్త మాటలు విని కాస్త కోపం తెచ్చుకుని, టీ కప్పులో తుఫాన్ ఏమిటి, ఒంటి మీద ఆ ముద్రలన్నీ కుర్రాళ్ళ ఆట కింద మీరు జమ కట్టారా అని అడిగింది. కాకపోవచ్చు, అయినా కుర్రాడు చేసిన ఆ పని అంత పెద్ద నేరమా అని అడిగాడు క్షేత్రమోహనుడు. పెద్ద నేరం కాకపోవచ్చు, కానీ ఇలాంటి అలవాట్లు దేనికి దారితీస్తాయో ఆలోచించారా అన్నది విభ. నాకు అసలు పిల్లలంటూ లేనప్పుడు ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అన్నాడు క్షేత్రమోహనుడు విసురుగా. ఆ జవాబు విభ మనసును చాలా కలవరపరిచింది. ఆవిడ కాసేపు మౌనంగా ఊరుకుని, కడిగేసుకుంటే పోతుంది నిజమే, కానీ పిల్లల భావి జీవితం గురించి ఆలోచించి మరీ ఏ పనైనా చేయడం అవసరం. ఇలా అన్నందుకు మీరందరూ ఏమనుకున్నా సరే అన్నది. మీరంతా అంటావెందుకు? ఈ జరిగిన దానికి అభ్యంతరం చెప్పినవాడిని నేను ఒక్కడే. మీ అన్న కుర్రాడిని ఒక చెంపదెబ్బ కొట్టి ప్రాయశ్చితం చేసేవాడు. కానీ చిన్నప్పటి నుంచి ఆచార నిష్టలో పెరిగిన ఒక బ్రాహ్మణ ఇంటి బిడ్డ కాపరానికి వస్తూనే దొరసానిగా అయిపోతుందని నేనేనాడు నమ్మను. ఏమైనా మీ అన్నా చెల్లెలు తీరిగ్గా కూర్చుని ఆ భావి జీవితం పరిణామాల గురించి ఆలోచించుకోండి, నేను ఇప్పుడే వస్తా అంటూ కుర్చీలోంచి లేచాడు క్షేత్రమోహనుడు. మేడపైకి వెళ్ళి ఇంటి యజమానురాలితో కాస్త పరిచయం చేసుకొస్తాను, అసలు ఆవిడ నాతో మాట్లాడుతుందో లేదో చూడాలి అంటూ క్షేత్రమోహనుడు గదిలో నుంచి బయటకు నడిచాడు. అతడు పై అంతస్తులోకి వెళ్ళి పడక గది గుమ్మం దగ్గర నిలబడి, అక్కగారు నమస్కారం అని పెద్దగా పిలిచాడు. గదిలో కూర్చుని ఏదో పని చేసుకుంటున్న ఉష ఆ పిలుపు వింటూనే తల మీదికి కొంగులాక్కుని లేచి నిలబడింది. సోమేంద్రుడు ఆమె దగ్గరే కూర్చుని ఉన్నాడు. వాడు తలెత్తి క్షేత్రమోహనుడి కేసి చూసి సవితి తల్లితో, మామయ్య వచ్చాడమ్మా అన్నాడు. ఉష గదిలో ఉన్న ఓ కుర్చీ చూపిస్తూ, కూర్చోండి అంది క్షేత్రమోహనుడితో. గదిలో ఉన్న 2 బీరువాలు బార్లా తెరిచి ఉన్నాయి. అందులో నుంచి లాగి కింద పడేసిన ధోతులు, చొక్కాలు, కోట్లు, పంట్లాములు అంటే ప్యాంట్లు, టైలు గుట్టగా ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేయబోతున్నారు అని అడిగాడు క్షేత్రమోహనుడు కుర్చీలో కూర్చుంటూ. ఉష జవాబు ఇవ్వబోయేంతలో సోమేంద్రుడు గుట్టలోంచి ఒక జత మేజోళ్లు బయటికి తీసి, ఇవి చినుగులు పడ్డాయి, కొంచెం కుట్టిపెట్టమ్మా అన్నాడు. ఉష మేజోళ్లు తీసుకుని, అలాగే కుడతానులే నాయనా అని వాటిని పక్కన పెట్టింది. తర్వాత గుట్టలోంచి ఒక్కొక్క చొక్కాని, ధోతిని బయటికి లాగి వేరువేరుగా పెట్టసాగింది. క్షేత్రమోహనుడు కొంచెం ఆశ్చర్యపోతూ, వీటన్నిటినీ ఏదైనా అనాథ శరణాలయానికి పంపబోతున్నారా అని అడిగాడు. ఆ క్షణం వరకు క్షేత్రమోహనుడికి ఉషను గురించి వేరే ఒక అభిప్రాయం ఉంది. ఆవిడ పల్లెటూరు నుంచి వచ్చిన కొత్త కోడలు కనుక తనను చూడగానే సిగ్గుతో ఏ మూలకో జరిగి కూర్చుంటుందనుకున్నాడు. కానీ ఉష ప్రవర్తనలో అలాంటి ధోరణి ఏమీ కనపడలేదు. వీటన్నిటికీ దర్జీ అవసరం ఉంది, అతని దగ్గరికి పంపి కొంచెం మరమ్మతు చేయించాలనుకుంటున్నాను. ఒక్క మేజోళ్లే మరి 10 సంవత్సరాల వరకు కొనవలసినన్ని లేకుండా చాలా ఉన్నాయి అన్నది.
ఆ జవాబుకు క్షేత్రమోహనుడు తృప్తిగా తలాడించి, అక్కగారు, సమయానికి ఇక్కడెవరు లేరు గనుక మీతో ఒక మాట చెప్పదలిచాను. మీ ఆడబిడ్డను చూసి ఆమె భర్త కూడా అలాంటివాడే అని మాత్రం ఊహించకండి. నా వేషభాషలు చూసి క్రైస్తవుడనుకునేరు. ఇదంతా నా బాహ్య స్వరూపం తప్ప మరేం కాదు. నా అంతఃకరణ మాత్రం పూర్తిగా హిందూ అంతఃకరణం. గంగా స్నానం చేసి వచ్చిన వాడిని కొట్టే తత్వం కాదు నాది అన్నాడు. ఉష మౌనంగా ఊరుకుంది. క్షేత్రమోహనుడు ఒక క్షణమాగి, ఇవాళ సోమేంద్రుడి ఒంటి మీద పడిన దెబ్బ మీ మీదే పడినట్టు ఒకవేళ మీరు అనుకుంటే అది పొరపాటవుతుంది. వస్తుత శైలేష్ అంత చెడ్డవాడు కాదు అన్నాడు. ఉష ముందు పడి ఉన్న దుస్తులు సర్దిపెట్టసాగింది. క్షేత్రమోహనుడు చిన్న గొంతుకతో, మీ నుంచి గృహ నిర్వహణ పద్ధతులు నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఉష నవ్వి, ఇవన్నీ బీదవాళ్లు చేసుకునే పనులు. మీ వంటి వారికి వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఏనాడూ కలగదు అన్నది. క్షేత్రమోహనుడు దీర్ఘంగా నిట్టూర్చి, అక్కగారు, పై పటాటోపం చూసి మీరు పొరబడకండి. నేను ఇక్కడికి మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను. ఆమెని ఇక్కడ కొన్నాళ్లపాటు ఉంచుదామనిపిస్తోంది. మీలాగా సంసారం దిద్దుకోవడం ఏమాత్రం చేతనైనా ఆమె అత్తగారింటికి వెళ్ళాక భర్త జీవితాన్ని, తన జీవితాన్ని కూడా సుఖప్రదం చేసుకోగలదు అన్నాడు. ఉష జవాబు చెప్పలేదు. క్షేత్రమోహనుడు తిరిగి ఏదో మాట్లాడబోయేంతలో మెట్ల దగ్గర బూట్ల చప్పుడు వినిపించింది. అతను అటువైపు తల తిప్పి చూసి, అందరూ పైకి వస్తున్నారులా ఉంది. అక్కగారు, శైలేశ్వరుడి చెల్లెలి వేషభాషలు, నా చెల్లెలి వేషభాషలు చూసి ఇద్దరి మనస్తత్వం ఒకటేనని మాత్రం అనుకోకండి అన్నాడు. శైలేశ్వరుడు, విభా, ఆమె ఆడబిడ్డ ఉమా మేడపైకి వచ్చారు. ముందుగా శైలేశ్వరుడు విభా గదిలోకి వచ్చాడు. వాళ్ల వెనకాలే వస్తున్న ఉమను చూసి క్షేత్రమోహనుడు చెప్పులు బయట విడిచిరమ్మని సైగ చేశాడు. అది గమనించిన విభా భర్తకేసి తిరిగి, చెప్పులు బయట విడిచేయాలా ఏ అని అడిగింది. ఇలా చేసినందువల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కదా, అవి కాళ్లకు లేకపోతే ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయన్న బాధ లేదు అన్నాడు క్షేత్రమోహనుడు. ఆ సంగతి నాకు తెలియంది కాదు. అవి బయట వదిలి రావాల్సిన అవసరం ఏం కలిగింది అని అడుగుతున్నాను అన్నది విభ. అక్కగారు ప్రాచీన ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తారు. అందుచేత ఆవిడగారున్న గదిలోకి చెప్పులతో రావడం నాకు ఉచితంగా కనపడలేదు అన్నాడు క్షేత్రమోహనుడు. భర్త ఇలా అనేసరికి విభకు ఎక్కడలేని కోపం వచ్చింది. పూజనీయులు, గురువులు అయిన వాళ్ల పట్ల మీకు భక్తి గౌరవాలుంటే నాకేం అభ్యంతరం లేదు. నిజంగా ఇది దేవుడి గదే కనుక అయితే ఇంత గోమయాన్ని మింగి గదిలోకి అడుగుపెట్టి పవిత్రులు అయ్యాము అనుకునేవారేమో అన్నదావిడ. భార్య కోపం చూసి క్షేత్రమోహనుడు నవ్వి, ఆ గోమయం దేవుళ్ల సంగతి అలా ఉంచు అని ఉషతో, అక్కగారు, లోగడ ఈ గదిలో ఒక కార్పెట్ పరిచి ఉండేది, దాన్ని ఎందుకు తీసేశారు అని అడిగాడు. అది ఉంటే గది కడగడానికి వీలుండదు, పైగా దాని కింద చాలా దుమ్ము చేరుతుంది అంది ఉష. విభా భర్త ముఖంలోకి తీవ్రంగా చూసి ఏం మాట్లాడకుండా ఊరుకుంది. ఇవాళ క్షేత్రమోహనుడు భార్య ఎంత మొండిగా వాదించినా విని ఊరుకునే స్థితిలో లేడు. ఏ అపరాధం చేయని ఉష మీద తన భార్య ఏదో పగబట్టినట్టుగా మాట్లాడడం అతను సహించలేకుండా ఉన్నాడు. ఎంతో దుఃఖాన్ని అనుభవించి అదృష్టం కొద్దీ ఈనాడు ఉష భర్త ఇంట్లో రవ్వంత స్థానం సంపాదించుకుంది. ఆ స్థానం నుంచి ఆమెను తొలగించాలని చేసే ప్రయత్నంలో తన భార్య ఉన్నట్లు అతడికి గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. ఆ విషయమే శైలేశ్వరుడిలో కొంచెం మార్పు వచ్చేసరికి విభ దాన్ని రూపుమాపడానికి ప్రయత్నిస్తోంది. భార్య కనపరిచే ఈ సంకుచిత స్వభావం క్షేత్రమోహనుడికి ఎంతో బాధ కలిగించింది. క్షేత్రమోహనుడు తన చెల్లెలైన ఉమతో, ఉమా, నువ్వు రోజు కనీసం 2 గంటల పాటైనా ఈ పల్లెటూరి అక్కగారి దగ్గరికి వచ్చి కూర్చున్నావంటే నువ్వు వివాహమై ఎలాంటి ఇంట్లో కాలు పెట్టినా ఏమాత్రం విచారపడవు అని నాకు నమ్మకంగా ఉంది అన్నాడు. ఉమ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఉష తల వంచుకుని, ఈమె నా దగ్గరికి వచ్చి కూర్చోవటం మొదలుపెడితే మీరు తిరిగే మనుషుల మధ్య ఆమెకి ఎలాంటి స్థానమూ ఉండదు అన్నది. ఆ సంగతి ఏమో కానీ ఆమె భర్త జీవితం మాత్రం సుఖంగా గడిచిపోతుంది. ఆ సంగతి నేను ఢంకా మీద దెబ్బ కొట్టి మరీ చెప్పగలను అన్నాడు క్షేత్రమోహనుడు. శైలేంద్రుడు వేళాకోళంగా, డంకా కొట్టనవసరం లేదు, నోటితో అంటే అంత పని నువ్వు చేసినట్టే అన్నాడు. విభా ఉప్పొంగే కోపాన్ని అణుచుకుంటూ, బహుశా ఆమె వెళ్లే అత్తగారింట మేజోళ్ళు అతుకులు వేసుకుని తొడుక్కునే అవసరం ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉంచవృత్తితో బ్రతుకులు వెళ్లమార్చే వాళ్ళు చేసే పనులు అన్నది. ఉష తలెత్తి ఆమెకేసి చూస్తూ, విభారాణి, భర్త స్థితిగతులు తెలుసుకుని అందుకు అనుకూలమైన ఏర్పాట్లు అవి చేయడం ఉంచవృత్తేనా నీ అభిప్రాయం అని అడిగింది. ఆ ప్రశ్నతో విభా ఉక్కిరిబిక్కిరైపోయి భర్త ముఖం కేసి, శైలేశ్వరుడి ముఖం కేసి ఓ మారు చూసి ఏడుపు గొంతుతో, ఇక ఇక్కడికి ఏనాడు రానన్నయ్యా, ఇదే నేను ఆఖరిసారిగా రావడం నీ ఇంటికి అంటూ బయలుదేరింది. చెల్లెలిలా అనగానే శైలేశ్వరుడు చాలా వ్యాకులపడ్డాడు. ఉష కూడా మనసులో చాలా నొచ్చుకుంటూ లేచి నిలబడి విభ చేపట్టుకుంటూ, ఇక్కడ నిన్నెవరూ ఏమీ అనలేదు కదా వదినా అన్నది.
ఈ లోపల క్షేత్రమోహనుడు గదిలోంచి బయటకెళ్ళిపోయాడు. విభ చేయి గట్టిగా విదిలించుకుని కళ్ళు తుడుచుకుంటూ, మీరు నాతో శత్రువులా ప్రవర్తించినప్పుడు మరి ఇంటికి రావడం ఏమాత్రం బావుండదు అన్నది. మా చనిపోయిన వదినతోనే నాకు ఈ పుట్టింటి రుణం తీరిపోయింది అంటూ విభ గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయింది. ఆమెకు వెనగ్గా శైలేంద్రుడు కూడా కిందకి వెళ్ళి చెల్లితో, విభ నా రీడింగ్ రూమ్లో కొంచెంసేపు కూర్చుందుగాని పదా అన్నాడు. విభ కోపంగా తలాడించి, ఇక్కడ కూర్చోను, కానీ నీకొక మాట చెప్పదలిచానన్నయ్య. పోయిన వదిని మాత్రం పూర్తిగా మర్చిపోకు. ఆమె సోమేంద్రుణ్ణి విదేశాలకు పంపించి చదివించాలని ఎంతగానో ఆశపడుతుండేది. వాడిని తప్పకుండా వృద్ధిలోకి తీసుకురా, విద్యావంతుడిని చేయి. ఇవాళ ఇంట్లోకి వస్తూనే వాడి శరీరం నిండా ఉన్న దేవుళ్ల బొమ్మలు అవి చూసి ఎంత బాధపడ్డానుకున్నావు? అలాంటి శిక్షణలో వాడు పెరగడం మొదలుపెడితే నేను నలుగురిలో తలెత్తుకుని తిరగలేను అన్నది. శైలేశ్వరుడికి చెల్లెలి మీద ఎక్కలేని జాలి కలిగింది. అతడు బతిమలాడుతున్నట్టు, రీడింగ్ రూమ్లోకి వచ్చి కాసేపు కూర్చో చెల్లి అన్నాడు. విభ మరింతగా కన్నీళ్లు పెట్టుకుని, నేనిప్పుడెక్కడా కూర్చోలేనన్నయ్య. ఒకటి మాత్రం మరవకు, నాన్నగారి వంశం పేరు నిలపవలసిన వాడు సోమేంద్రుడొక్కడే. వాడి విషయంలో కాస్త శ్రద్ధ చూపు అన్నది. తర్వాత ఆమె మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంది. ఆమె మరదలు ఉమ కూడా వెళ్ళి వదినగారి పక్కనే కారెక్కింది. శైలేశ్వరుడు కారు దగ్గరకు పోయి, విభ, సోమేంద్రుడిని నువ్వు తీసుకుపోతే బాగుంటుంది. నీకు పిల్లలేరు కదా, వాడిని నీ సొంత బిడ్డగానే నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో పెంచి పెద్ద చేయడం బాగుంటుంది అన్నాడు. ఆ మాటలకు విభ, ఉమా కూడా ఆశ్చర్యంగా అతని ముఖం కేసి చూశారు. విభ అన్నతో, నువ్వు అసలు ఈ ప్రస్తావన తేవలసింది కాదు. వాణ్ణి నువ్వు అలా పంపలేవు, పంపమని నేను అడగను కూడా అంది. నేనెందుకు పంపించలేను అని ప్రశ్నించాడు శైలేశ్వరుడు. అలా అయితే పంపించి చూస్తాను. నీ దగ్గర డబ్బు లేక వాణ్ణి పెద్ద చదువులు చదివించలేకపోతే ఆ భారమంతా నేను తీసుకుని ఎంత ఖర్చైనా సరే వాణ్ణి చదివిస్తాను అంది విభ. శైలేశ్వరుడు వెంటనే ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. కారు బయలుదేరబోయే ముందు విభ తలెత్తి మేడకేసి చూసింది. పైన ఉన్న వరండాలో నిలబడి ఉష వాళ్లవైపే చూస్తోంది. ఆమె అన్నా చెల్లెళ్ళ సంభాషణ అంతా విన్నది. శైలేశ్వరుడు తల వంచుకుని ఇంట్లోకి పోయి తన రీడింగ్ రూమ్లో కూర్చున్నాడు. అతనికి మేడ మీదకి వెళ్లబుద్ధి కాలేదు. ఒక రకంగా అతనికి ఆ సమయంలో అక్కడికి వెళ్లే సాహసం లేకపోయింది. ఆ రాత్రి ఉష భర్తకు భోజనం వడ్డించి రోజు మామూలుగానే కూర్చున్నట్లే అతనికి కొంచెం ఎడల్లో కూర్చుంది. ఆమె పక్కన ఈ రాత్రి సోమేంద్రుడు మాత్రం లేడు. బహుశా వాడు గదిలో నిద్రపోతుండవచ్చు. శైలేంద్రుడు మౌనంగా కూర్చుని భోజనం చేయసాగాడు. ఇవాళ జరిగిపోయిన గొడవలో తనకు తెలియని వాటి గురించి ఉష భర్తను అడగలేదు. ఏమాత్రం కుతూహలాన్ని కనబరచలేదు. ఈ కొద్ది రోజుల్లోనే అతనికి తన భార్య స్వభావంలో ఈ భాగం మాత్రం చాలా బాగా అర్థమైంది. ఏదో ఆలోచిస్తూ భోజనం చేస్తున్న శైలేంద్రుడు క్రమంగా తనలో తాను కోపం పెంచుకోసాగాడు. అతను ఉండుండి భార్య ముఖలక్షణాలు ఎలా ఉన్నాయో పరీక్షించాలని చూశాడు. కానీ ఆమె కావాలనే దీపానికి కొంచెం చాటుగా కూర్చుంది. అతనికి ఇవాళ భోజనం సహించట్లేదు. అతను హఠాత్తుగా భార్యకేసి తల తిప్పి, మనిషి ఎలాంటి తిండి బట్ట కట్టడానికి అలవాటు పడతాడో దానికి భిన్నంగా అతడికి మరొక తిండి వస్త్రధారణ అలవాటు చేస్తే 4-5 రోజుల కన్నా ఎక్కువ భరించలేడు. అది అత్యాచారంగా కూడా తయారవుతుంది అన్నాడు. ఈ మాటల్లో వాదానికి పనికొచ్చే అంశాలు తప్ప వాస్తవం మాత్రం లేదు. ఆ సంగతి ఉషకు తెలుసు. ఆమె మెదలకుండా ఊరుకుంది. శైలేశ్వరుడు భోజనం ముగించి పడక గదిలోకి వచ్చి భార్యతో, ఒకప్పుడు మేము నీకు చాలా అన్యాయం చేశాం. ఆ కారణంగా ఇప్పుడు నువ్వు ఈ ఇంటి నిర్వహణలో నీకు తప్ప మరెవరికీ ఎలాంటి అధికారం లేదు అని ప్రవర్తిస్తే అది నువ్వు చేసే అన్యాయం అవుతుంది అన్నాడు. భర్త ఇంత కఠినంగా మాట్లాడేసరికి ఉష చాలా విస్మయం చెంది, ఈ సంగతి నేను తెలుసుకోలేకపోయాను అన్నది. నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. ఇక్కడ మా అలవాట్లు, జీవిత విధానం అంతా ఒక్కసారిగా మార్చేసి ఈ ఇంటిని మీ తండ్రిగారి ఇల్లులాగా మార్చేయాలని చూస్తే మాత్రం శిష్ట సమాజంలో తిరిగే మాకు చాలా బాధగా ఉంటుంది. సోమేంద్రుని బహుశా రేపు వాళ్ళ మేనత్త ఇంటికి పంపేయవలసి రావచ్చు. దీని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు శైలేశ్వరుడు. వాడిని అక్కడికి పంపడం వాడి అభివృద్ధికి తోడ్పడుతుంది అని తోస్తే అలా పంపడమే బాగుంటుంది అంది ఉష. బాగుండడం కాదు, అలా చేయమని అందరూ అంటున్నారు. ఈ ఆచారాల మధ్య, ఛాందస్సాల మధ్య అన్నాచరులకు అభిప్రాయ భేదాలు వస్తే నలుగురు నవ్వుతారు అన్నాడు శైలేశ్వరుడు. ఇందులో తన నేరం ఏమీ లేదు అని చెప్పేందుకు ఉష ప్రయత్నించలేదు. ఆమె ఒక్క నిట్టూర్పు మాత్రం విడిచింది. జరిగిన గొడవ ఏమైనా ఉంటే అది క్షేత్రమోహనుడి మధ్య, అతని భార్య విభ మధ్య జరిగింది. అందుకు తన బాధ్యత ఏమీ లేదు అనుకుంది ఉష. శైలేశ్వరుడు కొంచెంసేపు ఊరుకుని, విదేశాలకు పంపి చదివించవలసిన సోమేంద్రుణ్ణి అలాంటి ఆంగ్లేయ వాతావరణం, వేషభాషలు అలవడిన వారి మధ్య పెంచడం చాలా అవసరం. ఛాందస ఆచారాలు ఈ వయసులో వాడి హృదయంలో ప్రవేశపెట్టడం వాడి పట్ల అన్యాయం అవుతుంది అన్నాడు.
ఉష నుంచి ఎలాంటి జవాబు రాకపోయేసరికి తిరిగి శైలేంద్రుడు, ఈ విషయంలో నువ్వు చెప్పవలసిందేమీ లేకపోతే చిక్కేలేదు, కానీ ఊరికే నిట్టూర్పులు విడవడం మాత్రం సమాధానం కాదు అన్నాడు. ఇందాకనే చెప్పాను కదా, వాడి శ్రేయస్సు కోరే నిశ్చయం చేసి ఉంటారు. మంచిది, అలాగే చేయండి అంది ఉష. శైలేశ్వరుడు ఎలక్ట్రిక్ లైట్ ఆర్పేసి తన మంచం మీదకి వెళ్ళి పడుకున్నాడు. పడుకుని కునుకు తీస్తున్నాడు. గదిలో ఒక మూలగా చిన్న దీపం వెలుగుతున్నది. శైలేంద్రుడు ఆ గుడ్డి కాంతిలో భార్య ముఖలక్షణాలు పరికించి చూస్తూ, విభా, సోమేంద్రుడు చదువుకయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటున్నది. అది సామాన్యమైన సహాయమా అన్నాడు. తన కంఠస్వరంలో ఎటువంటి పరిస్థితిలోనూ కటుత్వాన్ని, ఉత్తేజాన్ని కనపరచకపోవడం ఉష స్వభావం. ఆమె దేనికైనా శాంతస్వరంతోనే జవాబిస్తుంది. ఆమె తన ఖర్చు మీద మన పిల్లవాడిని పెంచి చదువు చెప్పించే షరతు మీద సోమేంద్రుడిని అక్కడికి పంపడం నాకు ఇష్టం లేదు అన్నదావిడ. మరి వాడిని విదేశాలకు పంపి చదువు చెప్పించాలంటే చాలా ఖర్చు అవుతుంది అన్నాడు శైలేశ్వరుడు. అంత అవసరం అయినప్పుడు డబ్బు సహాయం చేయడం అది వేరే సంగతి. చాలా పొద్దుపోయింది, ఇక నిద్రపోండి అంది. రెండో నాడు శైలేశ్వరుడు చీకటి పడడానికి కొంచెం ముందుగానే ఇంటికి తిరిగి వస్తూ వంట ఇంట్లోంచి బాగా పరిచితమైన మసాలా వాసన రావడం గమనించాడు. అది అతన్ని విస్మితుడిని చేయడమే కాక ఆనందపరిచింది కూడా. శైలేంద్రుడు రీడింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కొంచెంసేపు తర్వాత పలహారం, టీ తీసుకుని నౌకర్ అక్కడికి వచ్చాడు. అతని ముఖం చూస్తూనే వాడు ముసల్మాన్ అని శైలేంద్రుడు గ్రహించాడు. రాత్రి భోజనం వేళకు శైలేశ్వరుడు ఆ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ టేబుల్ అవి అన్నీ అమర్చి ఉన్నాయి. ఈ పద్ధతి అతన్ని చాలా సంతోషపరిచింది. ఆ టేబుల్ మీద విదేశీ పద్ధతిలో భోజనం ఏర్పాటు చేయబడి ఉంది. శైలేశ్వరుడు అక్కడ కూర్చుని తినడం ప్రారంభించగానే ఉష వచ్చి కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుంది. శైలేశ్వరుడు భార్యను పరిహాసం చేస్తున్న ధోరణిలో, ఇక్కడికి రావడం వల్ల నీ కులం భ్రష్టైపోతుందన్న భయం లేదా? ముక్కుతో వాసన చూడడం సగం భోజనం కింద లెక్క అని శాస్త్రకారులు అంటారు అన్నాడు. ఉష చిన్నగా నవ్వి, ఈ వ్యాఖ్యానం మీరు చేయదగింది కాదు. శాస్త్రాలంటే నమ్మకం, గౌరవం లేనప్పుడు వాటి ప్రసక్తి ఎందుకు అన్నది. శైలేశ్వరుడు పెద్దగా నవ్వుతూ, నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. నేను నిన్ను కొంచెం ఎత్తిపొడుపు మాటలన్నాను. బహుశా అందువల్లే ఇవాళ నాకు ఈ మంచి భోజనం దొరికి ఉంటుంది. కానీ ఇలాంటి భోజనానికి నువ్వు మరి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా అన్నాడు. దుబారా లేకుండా చూసుకుంటే ఇలాంటి వాటికి మరేం ఎక్కువ ఖర్చు కాదు. వచ్చే నెల నుంచి నేనే స్వయంగా ఈ వంట పనులు చూద్దామనుకుంటున్నాను. ఇంటికయ్యే ఖర్చులు అంచనా వేసి చూశాను. ఆ మొత్తంలోనే పని జరిగేట్టు చూడాలి. కానీ అది సాధ్యమవుతుందా అన్నదే సమస్య అన్నది ఉష. ఎందుకు కాదు అని అడిగాడు శైలేశ్వరుడు. ఉష వెంటనే జవాబు చెప్పక కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని, నిన్న రాత్రంతా ఆలోచించి భోజన విషయంలో ఒక పద్ధతి ఏర్పాట్లకు నిర్ణయం చేసుకున్నాను. వాటిని మార్చమని మాత్రం మీరు అనకండి అన్నది. ఆ జవాబు వింటూనే శైలేశ్వరుడి హృదయం ఎంతో అర్థమైపోయింది. మృదువుగా మారింది. నిర్ణయాలను మార్చాలంటే ప్రయత్నం చేయను ఉష. నేను దుర్బల స్వభావుణ్ణి. నీ మనస్సు ఎంత నిర్మలమైందో అంత దృఢమైంది అన్నాడు. బాగా ఆలోచించి చూశాను. మరో విధంగా చేయడం బాగుండదు అన్నది ఉష. ఆ మాట ఏ సందర్భం గురించో అర్థం చేసుకోవడానికి శైలేశ్వరుడికి 1-2 నిమిషాలు పట్టింది. ఆమె అన్న ఈ మాటలు సోమేంద్రుని విభా ఇంటికి పంపడానికి సంబంధించినవేమో అనుకున్నాడు. నీ ఉద్దేశం ఏమిటో నాకు కొంచెం సూచనప్రాయంగా మాత్రం తెలిసింది. కుర్రాణి గురించి నీ తుది నిర్ణయం ఏమిటో చెప్పు. ఆ నిర్ణయం మార్చే ప్రయత్నం మాత్రం నేను చేయను అన్నాడు. ఉష 1 నిమిషకాలం మౌనంగా ఊరుకుని, సోమేన్ గురించి కాదు, నాకు అన్నయ్య దగ్గరే ఎలాగోలా కాలం గడిచిపోతుంది. రేపు బయలుదేరి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అన్నది. మీ అన్నగారి దగ్గరికి వెళతావా? తిరిగి రావడం ఎప్పుడు అని అడిగాడు శైలేశ్వరుడు ఆశ్చర్యంగా. క్షమించండి, నేనిక తిరిగి రాను. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ నాకేం సాగదు అన్నది ఉష. ఉష మాటలు విని శైలేంద్రుడు నిశ్చేష్టుడైపోయాడు. భార్య పట్టుదల ఎలాంటిదో ఈ కొద్ది రోజుల్లోనే అతనికి అనుభవంలోకి వచ్చింది. ఇనప కవాటాలు మూసివేయబడ్డాయి. వాటిని తెరిచే శక్తి నాకు కాదు గదా, ప్రపంచంలో మరెవరికీ కూడా లేదు అనుకోసాగాడు మనసులో. ఇది మొదటి భాగం. రెండో భాగం మరో వీడియోలో చూద్దాం. ఇప్పటిదాకా మీకు అర్థమైంది కదా, ఒక సామాన్యమైన స్త్రీ చదువుతో సంబంధం లేకుండా పాతకాలపు ఆచారాలు, అలవాట్లు కలిగి ఉన్న ఒక దృఢమైన మనస్తత్వం కలిగిన స్త్రీ సంసారాన్ని అప్పుల పాలు కాకుండా చక్కగా దిద్దుతోస్తోంది. తన సవితి కొడుకుని సొంత కొడుకు కంటే కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ఇక్కడ ఆడబిడ్డ, భర్త వీళ్ళందరూ ఆంగ్లేయ అంటే ఇంగ్లీష్ సాంప్రదాయాలకు అలవాటు పడ్డారు. పాశ్చాత్య పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఈవిడకి పొసగట్టలేదు. భర్త మాత్రం ఆవిడ అలవాట్లు, ఆవిడ ఇల్లు నిర్వహించే
పద్ధతి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఆడబిడ్డ మాత్రం ఇంకా ఆవిడని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇది మీకు అర్థమైందనుకుంటాను. ఎందుకంటే భాష కొంచెం వేరేగా ఉంది. వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలు లేకుండా ట్రాన్స్లేట్ చేశారు చక్రపాణి గారు. మీరందరూ కూడా శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే మాత్రం వెంటనే లైక్ కొట్టేసేయండి. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే శరత్చంద్ర చటర్జీ గారి నవలలు ఇంతమందికి నచ్చుతున్నాయి, చక్రపాణి గారి అనువాదం అంత బాగా అందరినీ ఆకట్టుకుంది అని. థ్యాంక్ యూ అండి.